సో మన సబ్జెక్ట్ వరకు వచ్చే వరకు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, మీరు కూడా చాలా సర్వీస్ కూడా బాగా చేశారని బాగా తెలిసింది. గతంలో కరోనా టైంలో కూడా ఉచిత బియ్యం పంపిణీ, వికలాంగులకు కూడా ఉచితంగా ఏది పరికరాలు స్టిక్స్ ఇచ్చారు. సో రకరకాలుగా మీరు చేశారు కదా. మీ ప్రభావం ఏమైనా పడుతుందా లోకల్గా? మీ పర్సనల్ ప్రభావం 100% పడుతుంది సార్, ఎందుకు పడదు? ఇప్పుడు మేము 1995లో నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో నా ప్రస్తావన మొదలైంది. అప్పటి నుంచి విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసినాం. ఎప్పుడైతే 2002లో నేను పార్టీకి ఫస్ట్ నా ప్రస్తావన పటాన్చెరు పట్టణ ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శిగా నా ప్రస్తావన స్టార్ట్ అయింది. బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శిగా చేసి తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, తర్వాత జిల్లా సెక్రటరీగా చేయడం జరిగింది, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేయడం జరిగింది. తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఫౌండర్, అక్కడ పటాన్చెరులో భారతీయ జనతా పార్టీకి ఫౌండర్. అలాంటి వాళ్ళు పార్టీ వదిలిపోయినప్పుడు ఇంకో మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చి అందరు వెళ్ళిపోయినప్పుడు నాకు అప్పుడున్నటువంటి అధ్యక్షులు పటాన్చెరు టౌన్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. దాన్ని నిజంగా అధ్యక్షుడు అంటే ఎట్లుంటాడు, సర్వీస్ అంటే ఎట్లుంటుంది అనేది నేను చూపించిన, మీ పత్రికా ముఖంగానే చూపించిన. నేను అధ్యక్షుడు అయిన తర్వాత కరోనా వచ్చింది. ఎప్పుడైతే మా రాష్ట్ర అధ్యక్షులు అప్పుడు ఉన్న బండి సంజయ్ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపును తూచా తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించినాం. అదేవిధంగా సెంట్రల్ నుండి ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటళ్లకు సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లు పంపించారో అవి అమార్చకపోతే కరోనా పేషెంట్లు ఉన్నారని తెలిసి, ఒకవేళ కరోనా వస్తే ప్రాణాలు పోతాయని తెలిసి అయినా సరే సర్వీస్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. గర్వంగా చెప్తాం సార్. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలా లేకుంటే బైండ్ల కుమారా? బైండ్ల కుమార్ ముందున్నాడు సార్, బైండ్ల కుమార్ ముందున్నాడు. ప్రతి విషయంలో ఎవరైనా నిజంగా ఆకలితో అలమటిస్తుంటే బైండ్ల కుమార్ వాళ్ళకి అన్నమై నిలబడ్డాడు సార్. జనాలకు అన్నమై నిలబడ్డారు కుమారు, పార్టీకి ప్రజలకు అండగా ఉన్నారు. సో పార్టీ కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఇచ్చినట్టుంది కదా. మరి ఇచ్చింది కదా సార్. ఇప్పుడు నేను అవకాశాలు ఇచ్చిందంటే నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినోని సార్. అసలు మా కుటుంబానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, మీకు ఎట్లాంటి అవకాశం కల్పించింది? ఇప్పుడు నేను జిల్లా స్థాయి నాయకుని అయినా కదా సార్, జిల్లా స్థాయి నాయకునిగా నాకు పార్టీ అవకాశాలు ఇచ్చినట్టే కదా. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా మీకు? ఇస్తారు సార్, ఖచ్చితంగా అవకాశం వచ్చిన రోజు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారు. 95 నుంచి పార్టీలో మీరున్నారు, మీకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందా? ఇస్తారు సార్, అవకాశం వచ్చిన ఖచ్చితంగా. ఎందుకు మీకు ఇవ్వలేదు? మీ తర్వాత వచ్చిన మీ ప్రెసిడెంట్ ఉన్న మీ ప్రెసిడెంట్ కూడా పార్టీలో చేరి 5 years కాలేదు. మరి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అధ్యక్ష పదవి ఇచ్చి మరి మీరు పార్టీలో చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ ఉంటే మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంటి? ఇస్తారు సార్ ఖచ్చితంగా. కారణం ఏంటి ఇవ్వకపోవడానికి? కారణాలు అంటే ఆర్థికంగా చూస్తారు, సామాజికంగా చూస్తారు, కొన్ని ఉంటాయి కదా సార్ ఈక్వేషన్స్. అంటే ఆర్థికంగా సామాజికంగా అంటే కొంచెం ఈక్వేషన్స్ ఉంటాయి కదా సార్. ఆర్థికంగా సామాజికంగా సార్ ఇప్పుడు పార్టీని జిల్లా మొత్తం నడపాలా, దానికి అన్ని వనరులు కావాలి. కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఏముంటది అంటే అన్ని రకాలుగా ఆలోచన చేసి, అంటే మీ ఐడియా మీ ఆలోచన డబ్బున్న వాళ్ళకే పదవులు అని మీరు క్లియర్ చెప్తున్నారు. మరి డబ్బున్న వాళ్ళకే పదవులు ఇచ్చే వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే పట్టించుకున్నారు.